బాబుకి బాగా జ్వరం రావటంతో సుభద్ర, గౌతమ్ ఇద్దరూ కలిసి బాబుని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరతారు. వారి వెనకాలే అదితి కూడా గౌతమ్ వాళ్ళని ఫాలో చేసుకుంటూ వస్తూ ఉంటుంది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత గౌతమ్ ఒక్కసారిగా కార్తీక్ కార్తీక్ అనే గట్టిగా పిలుస్తూ ఉండేసరికి వెంటనే కార్తీక్ డాక్టర్ గౌతమ్ దగ్గరికి వస్తాడు. ఏంట్రా అంతలా టెన్షన్ పడుతున్నావు, ఎందుకు అంత గట్టిగా పిలుస్తున్నావని కార్తీక్ గౌతమ్ని అడుగుతూ ఉండేసరికి అప్పుడు గౌతమ్, బాబుకి బాగా జ్వరం వచ్చేసిందిరా, హై టెంపరేచర్లో ఉందిరా, 104తో బాబు జ్వరంతో బాధపడుతున్నాడురా, నువ్వే తొందరగా చెక్ చేసి బాబు హెల్త్ని చూడరా అని గౌతమ్ చాలా టెన్షన్ పడుతూ కార్తీక్తో అంటూ ఉంటాడు. అప్పుడు కార్తీక్, నువ్వేం టెన్షన్ పడకురా, మన హాస్పిటల్లోనే చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ అయిన గీత డాక్టర్ గారు ఉన్నారు, ఆమె దగ్గరికి మనం మన బాబుని చూపిద్దాం, నువ్వేం టెన్షన్ పడకని గౌతమ్ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటారు. మరోవైపు స్పృహలో కోల్పోయిన అహల్యని కార్తీక్ హాస్పిటల్కే ఇద్దరు వ్యక్తులు వచ్చి జాయిన్ చేసి వెళ్ళిపోతారు. హాస్పిటల్కి వచ్చిన అదితి సుభద్ర దగ్గర నుంచి బాబుని తీసుకొని హాస్పిటల్లో ఒక రూమ్లోకి వెళ్ళి బెడ్డుపై బాబుని పండుకోబెడుతుంది. అదితి, గౌతమ్, సుభద్ర బాబుని తీసుకొని అహల్య రూమ్ ముందర నుంచే బాబుని తీసుకొని వెళ్తూ ఉంటారు. కానీ అహల్యనే గమనించరు. డాక్టర్ గీత వచ్చి బెడ్పై పడుకున్న బాబుని చెక్ చేస్తూ ఉంటారు. అదితి, గౌతమ్, సుభద్ర కూడా బాబు విషయం గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. మరోవైపు అప్పుడే అక్కడికి నర్సు వచ్చి, డాక్టర్ రాత్రి అడ్మిట్ చేసిన పేషెంట్కి ఇంకా స్పృహలోకి రాలేదు, తొందరగా వచ్చి మీరు చెక్ చేయండి అని బాబుని చెక్ చేస్తున్న గీతా డాక్టర్ దగ్గరికి వచ్చి నర్సు చెప్పడంతో నర్సు బాబుని చెక్ చేయడం వల్ల వెంటనే గౌతమ్ వైపు చూసి, మీరు కొంచెం ఆ పేషెంట్ని చెక్ చేసి రారా, నేను ఇక్కడ బాబుని చూసుకుంటున్నా కదా, కొంచెం మీరు వెళ్ళి ఆ పేషెంట్ నైట్ నుంచి ఇంతవరకు స్పృహలోకి రాలేదు, మీరు వెళ్ళి కొంచెం చూసి రండి అని గౌతమ్తో చెప్పడంతో గౌతమ్ చేసేదేం లేక వెంటనే ఆ పేషెంట్ ఉన్న రూమ్కి వెళ్తూ ఉంటారు. నర్సు, రండి డాక్టర్, నేను ఆ పేషెంట్ రూమ్ మీకు చూపిస్తానని చెప్పడంతో నర్సు గౌతమ్ ముందుగా వెళ్తుంటే నర్సు వెనకాల గౌతమ్ వస్తూ ఉంటారు. రూమ్ దగ్గరికి రాగానే నర్సు ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి స్పృహలో లేని బెడ్పై ఉన్న అహల్యని నర్స్ గౌతమ్కి చూపిస్తూ ఉండేసరికి అలా స్పృహలో లేకుండా బెడ్పై ఉన్న అహల్యని చూసి ఒక్కసారిగా గౌతమ్ షాక్ అవుతాడు. మరి రానున్న ఎపిసోడ్స్లో నిజంగానే గౌతమ్ అహల్యను చూస్తాడా? స్పృహలో లేని అహల్యను గౌతమ్ ఎలా కాపాడుకుంటాడని, అహల్య, గౌతమ్, బాబు ముగ్గురు కలిసి ఎలా కలుస్తారు అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.